హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అది ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ఏ బ్లౌజ్కైనా 40 సైజ్, 30 సైజ్, 28 సైజ్ ఒకటే రకంగా షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేయాలి. మనకు షేప్ బెల్ట్ కరెక్ట్గా కూర్చుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. అందుకని నేనైతే కినారీ ఉంది, ఈ కినారీ ఉన్న లైనింగ్ని తీసుకున్నాను. లైనింగ్ని ఇలా డబుల్ తీసుకోవాలి. మనం షేప్ బెల్ట్లు వేసేటప్పుడు డబల్ వేయాలి, కొంచెం స్టిఫ్గా ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ సింగిల్ ఏ విధంగా కట్ చేయాలో మీకు చూపిస్తాను, తర్వాత డబల్ తీసుకుంటాను. ఫస్ట్ అయితే 10 ఇంచెస్కి నేను తీసుకున్నాను లెంత్. వేస్ట్ని కట్ చేసేద్దాం. వేస్ట్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది స్ట్రైట్గా రావాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. 10 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కింద ఖర్చు కావాలి, ఇక్కడ మాత్రం కొంచెం లైట్ షేప్ తీసుకోవాలి. లైట్గా షేప్ తీసుకోవాలి కింద కూడా. లైట్గా షేప్ తీసుకుంటే మనకి కూర్చుంటుంది నీట్గా. ఫ్రంట్ సైడు 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడు. ఫ్రంట్ మనం 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాము, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే. ఇది మనం బ్లౌజుకి ఫ్రంట్ స్టిచ్చింగ్ చేసే సైడు ఇలా చిన్న కట్ పెట్టుకుంటే మనకి గుర్తుంటుంది. అందుకనే నేను కట్ పెట్టాను. త్రీ అండ్ హాఫ్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం మనము ఖర్చు కాకుండా. టూ అండ్ హాఫ్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అయితే నేను కట్ చేశాను. ఇందులో టిప్ ఏంటంటే షేప్ బెల్ట్ కింద షేప్ తీసుకోవాలి లైట్గా.
ఇలా 40 సైజ్కి వేసుకోవచ్చు. ఖర్చు కోసం ఇది ఈ విధంగా నేను డ్రా చేసుకున్నాను. ఇక్కడ సైడ్ అయితే బ్యాక్ సైడ్, ఫ్రంట్, షేప్ బెల్ట్ అయితే ఇలా కట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్గా ఉంటుంది. ఇలా మనకి సైజ్ ఇంకా తగ్గించాలి అనుకుంటే మనం ఖర్చుకి ఏ మార్కింగ్ అయితే పెట్టామో అదే మార్కింగ్ని కట్ చేసేయాలి. అప్పటికి మనకు షేప్ బెల్ట్ సైజ్ తగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటే చెస్ట్ తక్కువ ఉన్నా సరే ఈ షేప్ బెల్ట్ సరిపోతుంది. త్రీ ఇంచెస్ మనం షార్ట్ చేసిన తర్వాత ఈ మెజర్మెంట్స్ 2.5, 3.5. ఇంతకుముందు బిగ్ సైజు, ఇది స్మాల్ సైజు. ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని కట్ చేసుకోవచ్చు. సింపుల్గా కట్ చేసినాక అయితే ఇలా వచ్చేసింది. మనకు జాయింట్ రావాలనుకునేటప్పుడు క్లోజ్గా ఇలా ఒక స్టిచ్ వేసుకుంటే వచ్చేస్తుంది. క్రాస్ కటింగ్లో కూడా మనం బ్యాక్ ఓపెన్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి, ఓపెన్ లేకుండా జాయింట్గా. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.